శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 16 ధనుసు రాశిలో మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఆలోచనలో స్పష్టత, కొత్త పనులను ప్రారంభించాలనే ఉత్సాహం కలుగుతుంది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ అనుగ్రహం వల్ల జ్ఞానం, ధైర్యం, ఆర్థిక విషయాల్లో ముందడుగు వేయడానికైతే చాలా సహకరిస్తుందండి. ఇక సూర్య యొక్క ప్రభావం వల్ల గౌరవం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసులో మార్పులు వచ్చినా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక శని యొక్క ప్రభావం వల్ల తొందరపడకుండా క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇక రేపటి రోజున శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠించండి, పసుపు పూలతో పూజ చేయండి. గురువారం చేసే విధంగా గురుగ్రహ ప్రార్థన చేయడం అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. పేదలకు పసుపు రంగు వస్తువులు లేదా ఆహారం దానం చేయండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు బంగారు రంగు. అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 3, 9. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ధనుసు రాశి వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో అయితే పూర్తిగా ఆలోచించి ముందుకు వెళ్ళడం అయితే చాలా మంచిదండి. ఇది మీకు చెప్పదగిన సూచన కూడా. ధనుసు రాశి వారికి రేపటి రోజు మీకు జరగబోయేటువంటి అద్భుతం అనేది మీరు అస్సలు ఊహించినటువంటి లేదా ఊహించలేనటువంటి ఒక విషయం అయితే జరగబోతుందండి. అయితే మీకు తెలియకుండా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది చోటు చేసుకోబోతుందని చెప్పాలి. మరి ఇంతకీ రేపటి రోజున మీ యొక్క దరిద్రం పటాపంచలయ్యే అదృష్టం అయితే మీ తలుపుతో ఎలా తట్టుకోబోతుంది? అసలు ఆ అద్భుతం అనేది ఏమిటి? మీరు వినబోయేటువంటి శుభవార్త ఏమిటి? మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా పెరగబోతుంది? లేదంటే మీ జీవితాన్ని మార్చినటువంటి ఒక శుభవార్త మీరు వినబోతున్నారా అనేది పూర్తిగా కూడా వివరంగా తెలుసుకుందామండి. అయితే మీకైతే పూర్తిగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే రేపటి రోజునైతే మీ యొక్క జీవితంలో ఒక సువర్ణమైనటువంటి అధ్యయనం అనేది మీకు మొదలు పెట్టబోతున్నారని తెలుసుకోవాలి. అయితే మీరు మీ యొక్క భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారండి. మీరు పడినటువంటి కష్టము ఇతరులు పడకూడదని అనుకుంటుంటారు. మీరు పడినా కూడా మరలా ఇచ్చేటువంటి ఒక గొప్ప శక్తి, సామర్థ్యం అయితే ఉన్నవారైతే అవునండి. అయితే మీకు క్రమశిక్షణ అనేది పుట్టినటువంటి నుండి కూడా క్రమశిక్షణతో ఉంటారు. గ్రహస్థితులు మీ యొక్క అదృష్టాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి ఒక కష్టం, అలాగే మీరు చేసినటువంటి పూజలు రేపటి రోజున మీకు ఎంతో ఒక మంచి భవిష్యత్తు అయితే ఇవ్వబోతున్నాయనే అన్నమాట. అయితే మీరు ఎప్పటి నుంచో గమనిస్తే ఒక శక్తి మిమ్మల్ని అన్ని రకాలకు కూడా కాపాడుకుంటూ వస్తుంది. మీరు కలలో కూడా ఊహించ ఉండరు. ఎందుకంటే ముఖ్యంగా భవిష్యత్తు గురించి నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా జరగాలని చెప్పి మీరు చాలా రోజుల నుండి అయితే మీ మనసులో అయితే ఎన్నో రకాల కలలు సాధారణంగా అందరూ మనుషుల కలలు కంటూనే ఉంటారు కదండి. అలాగే మీరు కూడా కలలు కంటున్నారు. మరి ఎప్పటికప్పుడు కొన్ని కష్టాలు మీకు నష్టం అయినప్పటికీ కూడా భగవంతుడు మంచి సమయం అనేది ఇస్తాడు. అసలు గత కొద్ది రోజులుగా ఏంటంటే చాలా మానసికపరమైనటువంటి వేదన మీరు అనుభవిస్తూ వస్తున్నారు. నాకు అసలు అదృష్టం అనేది ఎప్పుడూ కూడా నా జీవితంలో కలిసి రాలేదని చెప్పి మీరైతే ఎక్కువ నిరాశతో పడిపోయి ఉండవచ్చు. అయితే చెప్పాలంటే రేపటి రోజు మీ యొక్క జీవితంలో ఏంటంటే చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులు మార్చుకోవడం వల్ల మీ జాతకం అనేది కొంతమేర మారబోతుంది. ఇక నిశ్శబ్దం తర్వాత వచ్చే తుఫాను ఎంతైతే బలంగా ఉంటుందో మీ విజయం కూడా అంతకంటే ఎక్కువగా ఘనంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింతైనటువంటి రోజుగా అయితే రేపటి రోజు చెప్పుకోవాలండి. ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే రేపటి రోజు చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు. అలాగే మంచి శుభవార్తలు కూడా వింటారు. అలాగే కొన్ని రహస్యాలు కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా మీరైతే తెలుసుకోబోతున్నారు. అయితే కొందరికి వారి యొక్క జీవితం పట్ల నిరాశతో ఉన్నటువంటి వారికి కూడా ఈ రాశి వారు రేపటి రోజునైతే వారు ఎంచుకున్నటువంటి రంగానికి సంబంధించి ఒక మంచి నూతనమైనటువంటి
మార్పునైతే కళ్ళారా చూస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా మీరు ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడి కానీ, లేదంటే ఎవరో తీసుకున్నటువంటి అప్పు కానీ, లేదంటే మీరు ఒక ఆశ విడిచిపెట్టినటువంటి ఏదైనా ఇన్సూరెన్స్‌కి సంబంధించినటువంటిది కానీ, లేదా ఏదైనా ప్రాపర్టీకి సంబంధించినటువంటి మనీ అయితే ఉంటుంది కదండీ! దానికి సంబంధించి కూడా రేపటి రోజైతే మీ ఖాతాలో ధనం అనేది జమ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఉదయం మీరు లేచిన వెంటనే ఏదైనా ఒక ఫోన్ కాల్ వినడం కానీ, లేదా ఒక మెసేజ్ కానీ చూడడం కానీ, ఒక ఆశ్చర్యాన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క సంఘటన మిమ్మల్ని పూర్తిగా మీ మనసుని ప్రశాంతత ఇస్తుంది. అలాగే మీ కోరిక తిరగడం కూడా మీకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఏదైనా ఒక ముఖ్యమైన ఒక ఫైల్‌కి సంబంధించిన ఏదైనా కోర్టు కేస్ కానీ, ఏదైనా విదేశీ ప్రయాణం విషయం గురించి అయినా శుభవార్తలు వింటూ ఉంటారు. ఇటువంటివి అయితే రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో అందే అవకాశం అయితే పూర్తిగా ఉంటుందండి. ఇది సాధ్యం అనుకున్నటువంటి పని కూడా అసాధ్యం అవ్వటమే అంటే చాలా రోజుల నుండి మీ జీవితంలో జరుగుతూ వస్తుంది. కానీ రేపటి రోజున అది సాధ్యపడుతుందండి. అది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. మీ లైఫ్‌లో ఇంకా మరొక కోణం కూడా చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి నుండి మీకు పూర్తి సహాయం అనేది కూడా మీకు తెలియకుండా ఒక శక్తివంతమైనటువంటి లేదా మీకు తెలియనటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అది కెరీర్ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, లేదా ఇంకేదైనా ఒక సలహా అయితే ఇస్తానండి. ఇచ్చేటువంటి ఈ సలహా మీ జీవితాన్ని పూర్తిగా మారబోతుందనే చెప్పుకోవాలి. మీరు నమ్ముతున్నారో లేదో కానీ ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో ఒక్కసారి కానీ మీరే ఆశ్చర్యపోతారు. అంతే కదండి, రేపటి రోజు మీకు జరిగే ఈ యొక్క సంఘటనలన్నీ కూడా మీరు నిజంగా ఆశ్చర్యపోయేంత సంఘటన అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజునైతే మీ యొక్క గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి గజకేసరి యోగం లాంటి శుభస్థితి కూడా మీకు జీవితంలో ప్రభావితం చూపుతుంది. అయితే ఒకటైతే గుర్తుంచుకోవాలండి, గజకేసరి యోగం లాంటి శుభశక్తి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దానివల్ల మీకు రాజయోగం అనేది మీ జీవితంలో ఏర్పడుతుంది. అయితే రేపటి రోజున మీ యొక్క జాతక చక్రం ఆధారంగా అదృష్ట చక్రంగా అయితే మీ జీవితంలో ముఖ్యంగా ఏంటంటే పరిస్థితులకు తీసుకొచ్చినటువంటి ప్రభావం, దీని వెనుకున్నటువంటి ఒక రహస్యం ఏంటంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి లేదా మీకున్నటువంటి కొన్ని కష్టాలు కావచ్చు, లేదంటే పరీక్షలు కావచ్చు, పరమేశ్వరుడి యొక్క కటాక్షం అనేది రేపటి రోజు మీకు తోడవబోతుంది. కాబట్టి ఈ అద్భుతము మీ జీవితంలో జరగబోతుంది. ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. అంతే కదండి, మీరు ఇన్నాళ్ళుగా పడినటువంటి ఏదైనా కష్టం కానీ లేదా కన్నీరు కానీ ఇప్పుడు తిరిగి ఆనంద బాష్పాలుగా అయితే మారేటువంటి రోజుగా చెప్పుకోవాలి. అది అత్యంత శక్తిమైనటువంటి రోజండి. మీ యొక్క జీవితంలోనే గొప్ప మార్పు తీసుకొచ్చే రోజు అయితే రేపటి రోజున మీ జీవితంలో కనీ విని ఎరుగని శుభవార్తలు అయితే వింటారు. అలాగే ఆచారాలకు గురైనటువంటి సంఘటనను కూడా చూస్తారు. అలాగే శుభప్రాప్తి కూడా కలుగుతుంది. మీ జీవితంలో ధనం, ఐశ్వర్యం, అలాగే మనసుకు ప్రశాంతత, లక్ష్మి యొక్క కటాక్షం రేపటి మీకు దొరుకుతాయని జ్యోతిష శాస్త్రం సైతం చెబుతున్నారు. అయితే దానివల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా మీకు శాశ్వతమైనటువంటి పరిష్కారము, విముక్తి కూడా కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా రేపటి రోజు మీ యొక్క మానసిక పరమైనటువంటి ప్రశాంతత కూడా మీకు లభించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి. అలాగే నష్టాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అవి పెద్దగా అయితే మీ జీవితంలో మిమ్మల్ని అయితే ఇబ్బందికి గురి చేయవండి. ఈ యొక్క అదృష్టము మీ జీవితానికి రాగానే మీరు దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా దుర్వినియోగం చేసుకోకండి. అతిగా గర్వపడకండి. ఎదుటి వారిని చిన్న చూపు చూడకండి. ఇది మీరు ముఖ్యంగా తెలుసుకునేటువంటి విషయం. అలాగే మీకు నష్టాలు కూడా కలిగేటువంటి విషయాలు కాబట్టి వీటిలో జాగ్రత్తగా అయితే తప్పనిసరి. ఇక నియమాలు రేపటి రోజు మీరు పెద్ద నష్టాల నుండి అయితే ఈజీగా సుయాసంగా అయితే తప్పించుకుంటారు. రేపటి రోజు మీ యొక్క శివనామస్మరణ చేసుకోండి. అలాగే 11 సార్లు ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. గణపతి ఆరాధన కూడా మీకు చాలా మంచి చేస్తుంది. దగ్గర ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి గుడి ఉంటే ఆ యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పాత్రలు కాండి. ఖచ్చితంగా కూడా మీకు రేపటి రోజున ఆర్థికంగా లేదా మనకు ప్రయోజకరంగా అయితే కలగాలంటే మాత్రం మన గురుదేవతలను పూజించడము, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడము మీకైతే గురుబలం అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఆ గురుబలం ద్వారా మనకు ఆర్థికంగా బాగా ప్రయోజనం అయితే చేకూరుతుంది. ఎప్పుడు కూడా మన ఒంటికి ప్రశాంతత కావాలంటే తెలుపు రంగు బట్టలు, మనకు ఆర్థికంగా కలిసి రావాలంటే పసుపు రంగు బట్టలు ఎక్కువగా ధరించడం ద్వారా మనకి అందరికీ కూడా ప్రయోజనం ఉంటుంది.
రేపటి రోజున మీకు అనవసరమైన గొడవలకు మాత్రం అస్సలు దూరంగా అయితే ఉండండి. మీ యొక్క మనసును పాజిటివ్గా ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక రేపు సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి. ఇదేంటంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు పారవేయడం అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే రేపటి రోజున మీపై అదృష్ట వర్షాన్ని కూడా భగవంతుడు కురిపించబోతున్నాడు. ఇక అంతేకాకుండా రేపటి రోజున రాత్రి సమయానికి మీ మనసు అయితే చాలా తేలికగా పడుతుంది. చిన్నపాటి మిత్రులతో ఏదైనా కాసేపు సంభాషణ అయితే అవకాశం ఉంది. అయితే మీరు పొందే ఆనందం అనేది రేపటి రోజున మీరు మాట ద్వారా అయితే అయినప్పటికీ రేపటి రోజున అయితే మీకు జరిగేటువంటి ఆ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు తెలుసుకున్నారు కదండి. అలాగే బయటికి వెళ్ళే ముందు తప్పకుండా కూడా రేపటి రోజున మీరు శివనామస్మరణ చేసుకొని బయటికి వెళ్ళండి. వీలైతే ఖచ్చితంగా కూడా శివాలయంలో ఖచ్చితంగా కాసేపైనా కూర్చొని రావడానికి ప్రయత్నించండి. రేపటి రోజు మీకు విశేషమైన లాభాలు రేపటి రోజున పొందుతారండి. శుభయోగం అలాగే విఘ్నాలతో బట్టి ముఖ్యమైనటువంటి రోజు అన్నమాట. కాబట్టి రేపటి రోజున మీరు ఒక ఈశ్వర ఆదాయనంతో పాటుగా ఖచ్చితంగా కూడా మీరు దత్తాత్రేయ యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఒత్తిడి కారణంగా మీ యొక్క చిన్నపాటి ఒత్తిడికి కారణంగా కలిగేటువంటి బాధలు కూడా అయితే రేపటి రోజున తొలగిపోతాయి. ఒక రిలీఫ్ లాంటిది పొందుతారు. అద్భుతమైనటువంటి వ్యాపార లాభం కూడా రేపటి రోజునైతే మీరు సొంతం చేసుకోబోతున్నారు. మీ యొక్క వ్యాపారానికి మరింత ఎత్తులో ఉంచే అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుంది. ఇక అలాగే రేపటి రోజున మీ యొక్క ప్రాజెక్టుల గురించి కొంతమంది వ్యక్తుల ద్వారా సలహాలు తీసుకోవాలన్నమాట. అదేవిధంగా రేపటి రోజున ప్రేమికుల పరంగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలండి. రేపటి రోజున నిరాశ దృక్పథం తొలగించుకోవాలి. ఎందుకంటే అది మీ యొక్క అవకాశాలను కుదిరి చేయటమే కాదండి, మీ యొక్క శారీరక స్వస్థను కూడా చిరాకు తెప్పిస్తుంది. రేపటి రోజున మీకు డబ్బులు ఎక్కడా కూడా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఇక రేపటి రోజున ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు కొంచెం తగ్గుతుందండి. నిలిచిపోయిన పనుల్లో కూడా కదలిక, కుటుంబంలో శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. గురువు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామిని రేపటి రోజునైతే గణపతిని భక్తితో పూజిస్తే మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.